అందరికీ మరణాత. ఆత్మ అభిషేక అభ్యాస ధ్యాన కూటంలోకి వచ్చిన వారికి ఆత్మ కుమ్మరింపు దినమును బట్టి పరిశుద్ధ ఆత్మ శక్తిని ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ దినము పరిశుద్ధ ఆత్మ శక్తి అన్న అంశం కొరకు ధ్యానించబోతున్నాం. అపోస్తుల కార్యములో నుండి మొదటి అధ్యాయం 6 నుండి 11 వచనాల వరకు చదువుకుందాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలము సమయము తండ్రి స్వాధీనమందించుకొని నాడు వారికి తెలుసుకొనట మీ పని కాదు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందును బుధి గంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారి చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వదించుటానికి శక్తి ఇస్తాము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇస్తాము, ఆశీస్సు పొందుట ఇస్తాము. యేసు ప్రభువా మా హితబోధకుండ దోషములో క్షమించు, దోషములో క్షమించు దొడ్డ జనకుండ. యేసు ప్రభువా మా హితబోధకుండ. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, మా మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అని అపోస్తుల కార్యములో ప్రభువా అపోస్తులకు ఇచ్చిన వాక్కును బట్టి వారి మీద అగ్ని నాలుకలు విభజించినట్లు పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందిరని రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మను తలంచుకునే శక్తి శిష్యులకు ఎలాగ కలిగించావో అటువంటి తలంపు మాకును కలిగించండి. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి బుధిగంతల వరకు వెళ్ళి పని ఎలాగ చేశారో అటువంటి తలంపు మాకు అప్పగించిన పనంతటి మీదను దయచేయండి. అట్లు వెళ్ళి ఎలాగ స్వార్థను ప్రకటించారో అటువంటి స్వార్థను మాకును తలంచుకునే తలంపు దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, మేము నిన్ను నీ పనిని గురించి ఆలోచించితిమి. మరలా ఆలోచించి కొద్ది పాటి సమయము కలిగినది. మరి ఒక మారు నిన్ను ప్రార్థించుచు అపోస్తులు ఎలాగ శక్తివంతుడిగా చేశావో మా మీదకి రమ్మని వేడుకొనుచున్నాము. నీవు పైనుండి వచ్చి అందుచేత మా మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. నీ శిష్యులు మీదకి వచ్చిన నీకు వందనములు
నీవు వచ్చిన తరువాత శక్తి కలిగింది నీ వాక్యములో చూచుచున్నాము. అది వరకే 12 మంది శిష్యులు 70 మంది శిష్యులు గ్రామములో బోధ నిమిత్తం వెళ్ళిరి, ప్రసంగించి అద్భుతములు చేసిరి. అది దీనికి సంబంధించినది కాదు. నీవు వారి మీదకి ఆత్మను పంపినప్పుడు శక్తికి మించిన శక్తి, బుదిగంతల వరకు వెళ్ళే శక్తి అందుకునేవారు. అంతవరకు వెళ్ళగలిగిరి. కాబట్టి మా తండ్రి, అట్టి శక్తి మాకును కలుగునట్లు రమ్ము అని వేడుకొనిచున్నాము. నీవు మా మీదకి రావడము, మాకు శక్తి రావడము, నీ శిష్యులు బుదిగంతల వరకు వెళ్ళే పని, ప్రభు యేసును గురించి చెప్పవలసిన పని జరిగినది. నిన్ను కలిగి ఉండి నీ వల్ల శక్తి పొంది బుదిగంతల వరకు వెళ్ళిచు సాక్ష్యమిచ్చే పని ఈ 4 జరిపించావు. వాక్యం వల్ల తెలుసుకొనిచున్నాం, నమస్కరించుచున్నాము. పరిశుద్ధాత్మ తండ్రి, నీవు నీ శిష్యుల మీద వాలినప్పుడు వారి శక్తి వచ్చినది. అలాగే నీవు మాలోనికి వచ్చినప్పుడు నీతో కూడా నీ శక్తితో మరొక పని కొరకు సిద్ధము కాగలము. వారైతే ఆసక్తితో సాక్ష్యమిచ్చి యేసు ప్రభు వారి గురించి సాక్ష్యమిచ్చిరి. యేసు ప్రభును చూసినాము, ఆయన ముట్టినాము, ఆయన జీవాంతము చూసినామని చెప్పుట, అలాగే చెప్పే శక్తి వారికి అవసరము గాన అట్టి శక్తి ఇచ్చినావు. మా పని కూడా సాక్ష్యమిచ్చే గనుక మాకును అట్టి శక్తి అవసరము గనుక ఈ ధ్యానము ద్వారా అపోస్తులకు ఇచ్చిన అట్టి అనుభవాలు, అట్టి శక్తిని నేడు మా అందరికీ దయచేయమని, వినిచున్న వారందరికీ కూడా దయచేయమని, యేసుకి ఇచ్చిన వాక్శక్తిని, దాసుకి ఇచ్చిన వాక్శక్తిని 7 అంతల ఆత్మతో వాక్యమును అందించమని శక్తి కలిగిన యేసు నామమున ప్రార్థించుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఇక్కడ మనం చూస్తే అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 6 నుంచి 11 చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యే ముందు ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహిస్తావా ప్రభు అంటే, అది తెలుసుకొనటం మీ పని కాదు, కానీ మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి, బుదిగంతల వరకు వెళ్ళాలి, ప్రకటించాలి, గనుక సాక్ష్యం ఇవ్వాలి. మీకు ఈ శక్తిని పొందుకోండి. రాజ్యాల కొరకు వాటి కొరకు మీ తలంపు ఉండకూడదు. పరిశుద్ధాత్మ తండ్రి గారిని తలంచుకోండి అని ఒక చక్కటి సలహాను యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. అందుకే అయ్యగారు అన్నారు, ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట మా శక్తి ఇష్టం. చూడండి, దేవుడు ఎంత గొప్పగా శక్తిమంతులుగా చేయాలనుకుంటున్నారు. ఎవరు శక్తిమంతులుగా మారుతున్నారు? దేవుని లక్షణాల్లో ఒక లక్షణం శక్తి. అందులో చక్కటి మాటలను దైవజనులు వివరించారు. దేవా, నీవు శక్తి అన్నావు గనుక మానవులను, జీవరాశులను శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలుగుచున్నారు, పని చేయుచున్నారు. శక్తి వల్లంట ఒకటి నడిసే శక్తి, రెండోది పని చేసుకునే శక్తి. ఇవి 2 కూడా ఎవరిస్తున్నారంటే దేవుని లక్షణంలో వచ్చే లక్షణం శక్తి ఇస్తుంది. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు గారు అంటారు, ప్రభునందు మహాశక్తిమంతులుగా కండి. మీరు పోరాడేది మనుషులతో కాదు, అధికారులతో కాదు, వాయుమండల సంబంధి అపవిత్రాత్మతో పోరాడాలి.
ఈ లోక శక్తుల ముందు నీ శక్తికి ఎవ్వరు నిలబడలేరు అని ప్రతి ఒక్కరిని శక్తివంతులుగా చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మ శక్తినిచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పని చేయాలంటే ఈ శక్తి అవసరము. కనుక ఈ శక్తిని మనకు ఎందుకు అనుగ్రహించాడంటే మనలను ఏదో ఒక పని మీద ఏర్పాటు చేస్తున్నాడు. అందుకేనంట ఈరోజు పాఠం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. నడవడమే కాదు, పని చేయడమే కాదు, సాక్ష్యం కాదు, బోధించుట మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఎవరు కూడుకుంటారో వారు శక్తిమంతులుగా ఉంటారన్నారు అయ్య గారు. ఎవరు వేడుకుంటారో నాకు ఆ శక్తి కావాలని, ఆయన ఇదిగో నా బలహీన శరీరము, కూర్చుంటే లేవలేను, లేతే కూర్చోలేను, ఇదిగో నా శరీర బలహీనత అని రండి నాయనా అని అడగాలంటే ఎవరిని? రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, అయ్యా పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. ఎప్పుడు బలహీనతగా ఉందప్పుడంట పిలవాలి, నాయనా నేను బలహీనైపోయాను. అందుకే అయ్యగారు అన్నారు ఈ మాటను చూసి, నీ బలహీనత తట్టు చూడకండి. అమ్మ మనం ఎవరి తట్టు చూడాలంట? ఈరోజు పాఠం శక్తిమంతులుగా చేస్తున్నాను కనుక ఏం చేయాలి? బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో, బలహీన నీ బలము ప్రసాదించుమో, జీవనదిని నా హృదయములో నీ ఆత్మవరసమును నాపై కుమరింపచేయుమయ్యా, ఆత్మవరసమును నాపై కుమరింపచేయుమయ్యా, జీవనదిని అమోలో శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో నీతో నన్ను పయనింపచేయుమయ్యా, నీతో నన్ను పయనింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో నింపచేయుమయ్యా. చూడు ఇక్కడ అంటండి పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క అగ్నితో మనం పయనించాలంట. ఈ పాటలో ఎన్ని విషయాలు ఉన్నాయో మనం పాడుకుంటే ఎంత శక్తిమంతులు అవుతామో. ఇందులో ఎలా ప్రయాణించాలంట మనం? అగ్నితో. ఏ అగ్ని? ఏ అగ్ని అంట? పరిశుద్ధాత్మ అగ్ని. చూడండి, విశ్వాస ప్రారంభంలో మనం ఒక మాట చెప్తాం, నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధించు
తగడటి దేవుడని నేను నమ్ముచున్నాను. ఈయన ఆవేశమును బట్టే దైవ గ్రంథము అర్థమగుచున్నది, రాతలోనికి వచ్చినది. ఈయన వెలిగింపుని బట్టే ఆ గ్రంథము అర్థమవుచున్నది. ఈరోజంట పేతురు గారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత బోధించే శక్తి వచ్చిందండి. బోధించే శక్తి కంట ఇంచుమించు 3000 మంది మారిపోయారు. విన్న వాళ్ళకు కూడానంట ఏ శక్తి రావాలి? జ్ఞానమును వెలిగించే శక్తి. సిద్ధపడడానికి కూడానంట మనకి జ్ఞానమును వెలిగించే శక్తి. వాక్యం అర్థం అవ్వాలంటే మనకంట వెలిగింపబడే శక్తి కావాలి. ఈరోజు పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసం పొందారు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభు భోజనం పెడుతూ పై వస్త్రం తీసి పక్కన పెట్టి కాళ్ళు కడుగుతున్నారు, పాద శుద్ధీకరణ. అప్పుడు పేతురు గారు అన్నారు, ప్రభువా నా పాదాలు పట్టుకోకు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు గారు ఏమన్నారు? పేతురు, నువ్వు పాదశుద్ధి చేయించుకోకపోతే నాలో నీకు పాలు ఉండదయ్యా అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, అలాగైతే ఇదిగో ఎక్కడి నుంచి నెత్తి మీద నుంచి కింద వరకు కడిగా అన్నాడు. ఎక్కడి నుంచి కడిగామన్నాడు? నెత్తి, కాళ్ళు, చేతులు అన్నీ కడిగామన్నాడు. ఇప్పుడు ప్రభు అన్నాడు, స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే సరిపోద్ది అన్నాడు. గనుక ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తండ్రి గారి కోసం ప్రార్థన చేసుకుంటున్నాడో అప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని పైనుంచి కింద వరకు కూడా పేతురు గారిని కడిగేసింది. ఒకప్పుడు పిరికివాడు, ఒకప్పుడు భయస్థుడు, ఒకప్పుడు చిన్న పిల్ల వచ్చి మాట్లాడిన పిరికివాడు. ప్రతిదీ అభ్యంతరం పెట్టేసేవాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని అభ్యంతరం పెట్టేసేవాడు. అభ్యంతరం పెడితే ప్రభు అన్నాడు, సాతానా వెనకకు పో అన్నాడు. సాతానా వెనక. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం పొందాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడో నీడ పనిచేస్తుంది. ఎవరి నీడంట? పేతురు నీడ. పేతురు గారు ఇంట్లో నుంచి అంట ఎప్పుడు బయటకు వస్తాడా అని జనాలందరూ ఎదురు చూసేసేవారు. ఆయన నీడ ఇటు పక్క పడితే అటుపక్క అందరూ ఆరోగ్యవంతులుగా మారిపోయారు. ఒకప్పుడు పిరికివాడు 10 రోజులు నాకు శక్తి కావాలి, పైనుండి వచ్చే శక్తి కావాలి, శక్తి కావాలని 10 దినాలు కూడుకుని ప్రార్థన చేసుకున్నాడు. చూడండి, 12 మంది అపోస్తుల్లో ఆయనలాగా బోధించి 3000 మందిని మార్చిన వారు ఎవరో లేరు. ఈయనే ఉన్నాడు. ఎందుకనంట? పరిశుద్ధ అగ్నితో పయనించాడంటే ఆ బాప్తిస్మును పూర్తిగా అందుకున్నాడో, పుచ్చుకున్నాడు. ఈరోజు 10 రోజుల్లో మనము ఆత్మ తండ్రిని అందుకోగలుగుతున్నామా, పుచ్చుకోగలుగుతున్నామా, వేడుకుంటున్నామా, కూడుకుంటున్నామా? ఈ 10 రోజుల్లోనే మళ్ళీ సరిగ్గా క్రమముగా రాగలుగుతున్నామా? ఆయన అంత శక్తిమంతుడు ఎందుకయ్యాడు? తలంపు. ఎలాగైనా సరే ఈ శరీర శక్తికి మించిన అతీతమైన శక్తిని పొందుకోవాలి. ఎంత విశ్వాసం, ఎంత తలంపు, ఎంత గొప్ప స్థితి. ఆయన ఒంటి మీద నుంచి పడిన నీడ పనిచేసింది. ఆయన ఒంటి మీద నీడ పనిచేస్తుందని ఆ ప్రపంచంలో, ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు. చూడండి, బోధింప చేయటం, ప్రకటించటం, సాక్ష్యం ఇచ్చటం పేతురే కాదు, పేతురు నీడ కూడా చేసింది. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప అద్భుతకరమైన శక్తి. ఈరోజు ఈ కూటానికి వచ్చే ఇంకా అనాలోచన కొంటున్నావా? పేతురు వలె మనం చూడండి ఏ పని కొరకు సిద్ధపడాలి. ఇశ్రాయేలు చిన్నదంట చెరగొనుగే నయమానింటికి వెళ్ళింది. ఆమె పనేది బోధించటం, శక్తి చూపించటం, సాక్ష్యం ఇవ్వటం. యజమానురాలు వెంటనే తన భర్తకి చెప్పింది,
తన భర్త వెంటనే రాజుకి చెప్పాడు. రాజు వెంటనే ఇశ్రాయేలు దేశాన్ని రాజు చెప్పాడు, ఇదిగో మాకు స్వస్థత కావాలి, మీ ఊర్లో దైవజనుడు ఉన్నాడంట కదా, స్వస్థపరచండి, నా సైన్యాధిపతి కుష్ఠు రోగంతో ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డల కొరకు దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన శక్తితో నింపేస్తున్నాడో. కానీ నువ్వు బోధిస్తున్నావా? నీ బంధువుల్లో బోధిస్తున్నావా? నీ స్నేహితులకు బోధిస్తున్నావా? ఇరుగు పొరుగు వారికి బోధిస్తున్నావా? ఎవరైనా కనబడిన నువ్వేం చెప్తున్నావు? అసలు దేవదాసాయి గారు అంట చెప్పని రోజున భోజనం మానేశాడు. ఎవరికి బోధ చేయని రోజున భోజనం మానేశాడు, సాక్ష్యం ఇవ్వని రోజున భోజనం మానేశాడు. ఆ భక్తులు ఎంత శక్తిమంతులు! మందు వాడకుండా జబ్బులన్నీ కూడా స్వస్థ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. దేవదాసాయి గారు ఎప్పుడు బలహీనుడిగా లేడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంతమందిని తీసుకొచ్చి దేవాలయంలో కూర్చోబెడతాం. ఈరోజు నీ కుటుంబంలో అంతా కూర్చుంటున్నారా? ఈరోజు ఇంత గొప్ప శక్తిని ఇస్తున్నాడు. ఆశీర్వదించుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నీ శక్తి ఇష్టము. ఈరోజు పాఠం పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఈరోజు పేతురు శక్తిమంతుడిగా మారాడు. మాటకు శక్తి వచ్చేసింది. ఆయన బోధకి 3000 మంది మారిపోయారు. చూడండి, నీడకి శక్తి వచ్చేసింది. నీడకి, ఒంటి మీద ఉన్న నీడకు కూడా శక్తి వచ్చేసింది. ఆ శక్తికి చూడండి ఎంతమంది మారిపోయారు. లక్షణాలన్నీ మారిపోయినాయి. పిరికాత్మ పోయింది, పరిశుద్ధాత్మ వచ్చేసింది. పిరికితనం పోయింది, ధైర్యం వచ్చేసింది. ఒకప్పుడు ఉన్న పేతురు వేరు, కూడుకుని వేడుకున్న తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత పేతురు వేరు. నా బండ మీద సంఘం కడతావని దేవుడు ఆయన్నే అడిగాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావని. ఎంత గొప్ప పని కొరకు పేతురు గారిని దేవుడు ఏర్పాటు చేసి శక్తివంతుడిగా మార్చేశాడు. ఆయన శరీరంలో ఉన్న ప్రతీది కూడా శక్తివంతముగా పనిచేసినవి. ఈరోజు మనం ఎలాగున్నాం చూడండి. మనిషిని కొన్ని శోధనలు జయిస్తాడు, కానీ శక్తి పొందిన వారంట లక్షల కొలది శోధనలు జయించేస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. లక్షల కొలది శ్రమలు వచ్చినా లక్ష్య పెట్టరంట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ తండ్రి గారు అంటే ఎక్కడ తీసుకెళ్ళో తెలుసు? యేసు ప్రభుని శోధనల మీద జయం. ఈ లోకము శోధన కాలము, శోధనలు. సాధన చేయి, ప్రభువా నేను అన్ని జయించేయాలి, నేను అన్ని జయించేయాలి అని ప్రార్థన చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చే సమస్యలంట, శోధనలంట లక్షల మీద వస్తాయి. అస్సలు లక్ష్య పెట్టుకో. ఎందుకంటే నీకు శక్తి ఇవ్వబడింది. నీ శక్తి సరిపోదు గనక, జయించలేని శక్తి గనక నీకు జయించడానికంట ఎవరు వచ్చేసారు? పరిశుద్ధాత్మ తండ్రి. ఉందా తలంపు? ఉందా నమ్మకము? చూడండి, ఈ 10 రోజులు కూడుకున్నవారు, వేడుకున్నవారు, వింటున్నవారు ఈరోజు ఆ మహాశక్తిమంతులుగా మారిపోతారు. నడవడానికి శక్తి, చెప్పడానికి శక్తి. చూడండి, నడవడానికంటే శరీరానికి శక్తి కావాలి. ఏలియా అంట 40 రోజులు ప్రయాణం చేసేసాడు తినకుండా. అగ్ని ప్రయాణం, పరిశుద్ధాత్మ అగ్ని. అరణ్యములో చీకటిలో కూడా అలాగ పయనించుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు పరిశుద్ధాత్మ కూటంలోనికి వచ్చిన మనం చూడండి, పరిశుద్ధ అగ్నితో పయనించడం నేర్చుకోవాలి. చెప్పడానికి జ్ఞానశక్తి కావాలి, సిద్ధపడడానికి విశ్వాస శక్తి కావాలి. ఏం చేసినా మనకంట శక్తి కావాలి. కనుక ప్రతి ఒక్కరూ శక్తిమంతులుగా చేయడానికి ఏదో ఒక పని కొరకు ఉపయోగించుకోవడానికి మనకు శక్తి ఇస్తున్నాడు. కనుక ఈరోజు ప్రభువా నాకు ఇచ్చిన శక్తిని బట్టి నేనేం పని చేయాలి? నాతో చెప్పండి, నాతో మాట్లాడండి అని మనం అనుకోవాలి. కనుక ఈరోజు మనము అందరినీ ఎలాగ అపోస్తుల్ని బుదిగంతల వరకు పంపేశారో అలాగంట మనల్ని మనకు ఒక్కొక్క పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం సాక్ష్యం ఇచ్చుటకు, అలాగే బుదిగంతల వరకు వెళ్ళుటకు వాళ్ళు ఎలాగెళ్ళారో అలాగే మనము కూడానంట నా మీదకి రండి ప్రవ్వా, నాకు శక్తి ఉండు ప్రవ్వా, నన్ను నీ పనితో
నీ చిత్తం ఏదో ఆ పని జరిగించుకోండి ప్రభు అని మరి కూటంలో ఉన్న వారందరం కూడా వేడుకోవాలి, కూడుకోవాలి. గనుక ఈరోజు వేడుకుని కూడుకోనికి వచ్చి వింటున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ తండ్రి గారి శక్తిని ప్రభు మనెల్లరికూ అనుగ్రహించి ఆశీర్వదించును గాక.